హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో ఒక ఫంక్షన్ అటెండ్ చేయడానికి వెళ్తున్నానండి. అండ్ అది కూడా ఒక వెరీ స్పెషల్ ఫంక్షన్ అనమాట, విచ్ ఇస్ ఏ క్రెడల్ సెరమనీ. క్రెడల్ సెరమనీలో అంత స్పెషల్ ఏంటి అని అంటే ఇట్స్ ఎ ట్విన్ క్రెడల్ సెరమనీ అనమాట. మా ఫ్యామిలీలో మా పిల్లల తర్వాత మళ్ళీ ఇంకొక ట్విన్స్ పుట్టారు. సో వాళ్ళ క్రెడల్ సెరమనీకే వెళ్తున్నా. దానికోసం ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను. ఇది ఒక సాఫ్ట్ స్పేస్ సిల్క్ లాగా ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ స్పేస్ సిల్క్. అలా ఉండి కింద బార్డర్ ఉండి పైన అంతా ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వస్తాయి అనమాట. ఇది చెన్నపట్నం పట్టు చీరల అంగడిలో తీసుకున్న, ఎప్పుడో 1.5 year బ్యాక్ తీసుకున్నా అనమాట. ఒక మంచి హై ఫ్యాన్సీ శారీ. దానికి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేయించా అనమాట. ఇది డ్రేప్ సూత్రాలో స్టిచ్ చేయించాం ఈ బ్లౌజ్. హ్యాండ్స్ అయితే ఇట్లాగా నెట్ క్లాత్తోనే, అంటే నెట్ కూడా కాదు, ఇట్స్ కైండ్ ఆఫ్ సాఫ్ట్ టిష్యూ క్లాత్ అనమాట. దాంతో ఇట్లా ఫ్రిల్స్ లా పెట్టి బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది అనమాట. బటన్స్ అవి యాడ్ చేసి, యాక్చువల్గా ఈ డిజైన్ వాళ్ళే నాకు సజెస్ట్ చేశారు. ఇలా అయితే బాగుంటుంది ఫ్యాన్సీ శారీ కాబట్టి, ఇంకొంచెం డిజైనర్ లుక్ వస్తుంది అని చెప్పి వాళ్ళే ఇలాగా సజెస్ట్ చేస్తే నేను సరే సేమ్ అలా కుట్టండి అన్న. అండ్ దీనికి ఏంటంటే ఆ లోపల కూడా ఇలాగ స్లీవ్స్ ఉంటాయి అనమాట. అంటే పల్చగా మనం స్కిన్ కనిపించేలాగా ఉండకుండా లోపల స్లీవ్స్ ఉంటాయి, పైన ఇవి కూడా ఉంటాయి అనమాట. సో మీరు ఇన్ కేస్ ఇట్లాంటి డిజైనర్ ఏమన్నా స్టిచ్ చేయించుకోవాలనుకుంటే మంచి ప్రొఫెషనల్ బొటిక్స్లోనే డిజైన్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇదైతే నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది, నాకు బాగా నచ్చుద్ది. డ్రేప్ సూత్రాలు కాంటాక్ట్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. సో ఈ శారీ కట్టుకోవాలని అనుకున్నా. సో ఫస్ట్ అయితే శారీ కట్టేసుకున్నాను. చాలా రోజుల తర్వాత కట్టుకున్నాను. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కట్టుకున్నట్టున్నాను. సంక్రాంతి టైంలో ఒక ఫంక్షన్కి భీమవరంలో అటెండ్ అవ్వడానికి మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నాను అనమాట. కోర్స్ కొంచెం క్రెడల్ సెరమనీ అంటే పట్టు చీరలు లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ నాకు ఇప్పుడు పట్టు చీర కన్నా ఇట్లా కట్టుకోవాలనిపించింది. సో అందుకని ఇదే కట్టేసుకున్నా. ఇంకా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోదాం. స్కిన్ అయితే చాలా డ్రైగా ఉంటుంది. ఆబ్వియస్లీ నాది డ్రై స్కిన్. ఇంకా వింటర్స్లో అయితే చెప్పాల్సిన పనే లేదు, ఇంకా అల్ట్రా డ్రై మోడ్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో దాన్ని ప్రాపర్గా మాయిశ్చరైజ్ చేసుకుంటే కానీ నేను వేరే స్టెప్లోకి వెళ్ళలేను, మేకప్ ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేయలేను. సో ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకుని వచ్చేసాను విత్ మై ఫేస్ వాష్. ఇది నా ఫేస్ వాష్, ఇది సెన్సిటివ్ ప్రో క్లెన్జర్ అనమాట. ఇది మంచిగా జెంటల్గా క్లీన్ చేస్తుంది కదా. సో ఇది తప్ప వేరే ఫేస్ వాష్ ఏమన్నా వాడితే ఎక్కువ స్కిన్ అంతా డ్రై అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. సో నేను అదే క్యూర్ స్కిన్ కిట్లో వచ్చిన ఆ ఫేస్ వాష్నే వాడతా. ఎక్కడికి వెళ్ళినా అదే తీసుకుని వెళ్తున్నా. ఆ ఫేస్ వాష్ అయిపోయిన ఆ ఫేస్ వాష్ ఒకటి మళ్ళీ ఆర్డర్ చేసుకుంటాను అనమాట. అంత అలవాటు అయిపోయింది నా స్కిన్కి. సో ప్రస్తుతానికి అయితే జనరల్గా మామూలుగా డే టైంలో అయితే నేను ఇది సిరామైడ్ కేర్ క్రీమ్ వాడతాను, విత్ SPF ఉంటుందన్నమాట. ఇది నా డే క్రీమ్. బట్ ఇప్పుడు మనం వెళ్ళేది నైట్ పార్టీకి. సో నైట్ టైం కాబట్టి అది అవసరం లేదు, అందుకని నేను ఇది వాడతా. బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్ అనమాట. ఇవన్నీ నాకు కిట్లోనే వచ్చినాయి. అంటే మనకి ఏ టైప్ ఆఫ్ స్కిన్ ఉందో దాన్ని బట్టి మనకి కిట్లో వస్తాయి. అక్కడ మనకి డెర్మటాలజిస్టే సజెస్ట్ చేస్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్కాన్ చేసి. మన పిక్ పోస్ట్ చేస్తాం కదా, దాన్ని బట్టి స్కాన్ చేస్తారు కదా. సో మోస్ట్లీ ఏంటంటే సూట్ అవుతాయి మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి. ఏదో అద్భుతాలు జరిగిపోకపోయినా స్కిన్కి షూట్ అయ్యే విధంగా ఉందనుకోండి, చాలా నచ్చుతుంది అన్నమాట నాకు. సో నాకు బేసిక్గా డ్రై స్కిన్ ప్రాబ్లం కాబట్టి నేను మంచిగా నా క్లెన్జర్ వాడేసి ఇలా డే క్రీమ్ కానీ మాయిశ్చరైజర్ కానీ రాసేసుకుంటే మంచిగా సాఫ్ట్గా అవుద్ది అనమాట స్కిన్. ఇంకప్పుడు నేను నా మేకప్ అనేది వేసేసుకోవచ్చు. ఇది ఇలా ఒక మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత కూడా వెంటనే వేసేసుకోకూడదు అనమాట. యూ నీడ్ టు వెయిట్ ఫర్ 2 minutes అంటిల్ అది మనకి స్కిన్లోకి మంచిగా అబ్జార్బ్ అయిపోయేలాగా. నాకు ప్యూర్ స్కిన్ కిట్లో అయితే ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, ఇది డే క్రీమ్, ఇది బ్యారియర్ రీస్ట్రక్చర్ క్రీమ్, అండ్ అలాగే ఒక నైట్ క్రీమ్ కూడా వచ్చింది, TXA క్లియర్ క్రీమ్ అని. అది బ్రౌన్ స్పాట్స్ పోవడానికి అన్నమాట ఇక్కడ ఉంటాయి. సో అవి పోవడానికి. సో అవి నాకు కిట్లో వచ్చినాయి. అందరికీ 4 రావాలని లేదు, 4 వస్తాయి లేదా 5 వస్తాయి. సో మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఒకసారి చెక్ చేసేయండి. ఎవరికైతే స్కిన్ కన్సర్న్స్ ఎక్కువ ఉన్నాయి, స్కిన్తో ఎక్కువ మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్స్ దొరికేస్తూ ఉంటాయి కదా, ఏది అన్నది అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళకి బెస్ట్. అందులో మనకు ఏం లేదు, మనకు అన్ని రకాల క్వశ్చన్స్ అడుగుతారు, అవన్నీ ఆన్సర్ చేస్తాము. డెర్మటాలజిస్ట్ మన ఫోటోని AI ద్వారా, ఇప్పుడు అంతా AI కదండి, డెర్మటాలజిస్ట్ మన AI ద్వారా మన స్కిన్ని స్కాన్ చేస్తారు. ఫ్రంట్ ఫోటో, సైడ్ ఫోటో అన్ని పెడతాం కాబట్టి. సో అప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ కన్సర్న్స్ ఉన్నాయి స్క్రీన్లో అన్నవి వాళ్ళు అనలైజ్ చేసి మనకంటూ పర్సనలైజ్డ్ కిట్ ఇస్తారన్నమాట. అందరికి ఒకటే కాకుండా, మామూలుగా ఇప్పుడు సిరామైడ్ కేర్ క్రీమ్ ఉందనుకోండి, వేరే వాళ్ళకి కూడా సిరామైడ్ కేర్ క్రీమ్ ఉన్నా దాంట్లో మేబీ ఇంగ్రీడియంట్స్ మారుతాయి అనమాట. సో అలాగా
కిట్లో మనకి కావాల్సిన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వస్తాయి, నాట్ ద మేకప్ ప్రొడక్ట్స్ ఆర్ ఇంకేదో అయిపోద్దని కాదు. మన స్కిన్ ఇంకా ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ఉన్న ప్రాబ్లమ్స్కి మంచి సొల్యూషన్ లాగా పనిచేస్తాయి అనమాట. సో ఇప్పుడు ఇలా ఉంచేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మేకప్ స్టార్ట్ చేసేద్దాం. అంతలో మీరు కనుక క్యూర్ స్కిన్ ఇంతవరకు ట్రై చేయలేదు నేను అనుకుంటే, ఒకవేళ ట్రై చేసి చూద్దాము నేను అనుకున్నా సరే, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, అలాగే నా కూపన్ కోడ్ కూడా ఇస్తాను. దాన్ని యూజ్ చేస్తే మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది అన్నమాట. డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళలేము అని అనుకునే వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఇందులో డర్మటాలజిస్ట్లే చూసి మన స్కిన్కి పర్సనలైజ్ కిట్ ఇస్తారు కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు ట్రై యూ కెన్ డెఫినెట్లీ ట్రై. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఇప్పుడు మనం అయితే ఫాస్ట్గా మేకప్ వేసుకుందాం. మేకప్ కూడా క్విక్గా వేసేసుకుందాం, మరి ఇప్పుడు హెవీ మేకప్ వేసేసుకునే అంత ఇది లేదు. సో లైట్గానే వేసేసుకుందాం, లైట్ మేకప్ చేసుకుందాం. ఎందుకంటే ఇది కొంచెం ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీ కదా. ఇప్పుడు పట్టు చీర అనుకోండి, దానికి తగ్గట్టుగా జ్యువెలరీ, దానికి తగ్గట్టుగా మేకప్, హెయిర్ స్టైల్ ఇవన్నీ ఉంటే బాగుంటుంది. ఇది ఫ్యాన్సీ శారీయే కాబట్టి సో దానికి తగ్గట్టుగానే లైట్ మేకప్ విత్ లైట్ జ్యువెలరీ అట్లా అనుకుంటున్నాను. ఆ జ్యువెలరీ ఏంటన్నది కూడా ఇంకా ప్లాన్ చేసుకోలేదు. విల్ థింక్ అండ్ విల్ సీ. ఫస్ట్ అయితే నేను నా ఫౌండేషన్ చూసారు కదా, డాట్స్ పెట్టేసి అప్లై చేసేసుకున్నాను, డాట్స్ పెట్టుకున్నాను. సో ఐమ్ గోనా బ్లెండ్ దిస్. బ్యూటీ బ్లెండర్తో చేసుకోవచ్చు, బట్ ఇప్పుడు నా బ్యూటీ బ్లెండర్ కనిపించట్లేదు. సో ఐమ్ యూజింగ్ మై బ్యూటిఫుల్ ఫింగర్స్. సో ఫౌండేషన్ మంచిగా సెట్ చేసుకున్న తర్వాత నేను ఇంకా కన్సీలర్లు అవన్నీ ఏం వాడట్లేదు. జస్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ మై కాంపాక్ట్. జస్ట్ ఒక మ్యాటిఫైయింగ్ లుక్ కోసం అనమాట, జస్ట్ ఫినిష్డ్ లుక్ ఇస్తుంది. సో అందుకని కాంపాక్ట్ అప్లై చేసేస్తున్నా. కాజల్ కూడా పెట్టేసుకుంటున్నా. కాజల్ పెట్టందే ఆ కళ్ళు పేలుగా ఉంటాయి అనమాట. సో కాజల్ ఇస్ కంపల్సరీ. సో నెక్స్ట్ కమ్స్ ద మస్కారా. మస్కారా పెట్టుకుంటే లాషెస్ మంచిగా కనిపిస్తాయి. ఎప్పుడైనా ఇట్లా ఫేక్ లాషెస్ వస్తాయి చూడండి, అవి ట్రై చేయాలనిపిస్తుంది. ఎప్పుడైనా ట్రై చేద్దాం. ఇప్పుడు వరకైతే ట్రై చేయలేదు, కానీ బొట్టు పిల్ల కూడా పెట్టేసా. జస్ట్ చిన్న బ్లాక్ బొట్టు పెట్టి చిన్న స్టోన్ పెట్టా అంతే. రకరకాల బొట్టు పిల్లలు ట్రై చేయాలనిపిస్తుంది, కానీ నాకు ముఖాన్ని ఎందుకో కనిపించదు. అండ్ జ్యువెలరీ వచ్చేసరికి రీసెంట్గా తీసుకున్న ఈ గోల్డ్ జ్యువెలరీ ఉంది కదా. సో ఫ్యాన్సీ టైప్ శారీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు మీకు అర్థమైంది కదా. పట్టు చీరల మీద కన్నా ఇట్లాంటి జ్యువెలరీ ఫ్యాన్సీ శారీస్ మీదకి మంచిగా సూట్ అవుతుంది. సో ఐ గాట్ మై న్యూ నెక్లెస్. సో ఇది పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ ఈ శారీకి కూడా మంచిగా మ్యాచ్ అవుతున్నట్టుగా అనిపించింది, ఇలా సో బాగున్నట్టుగా అనిపించింది. సో ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. ఇది పెట్టేసుకుందాం. ఇది మొన్న తీసుకున్నా కదా, పన్నా జ్యువెలర్స్లో తీసుకున్నాను, షేర్ చేశా కదా. 2.5 grams ఇది అంతే. 2.7 grams మంచిగా వచ్చింది విత్ పింక్ స్టోన్ ఇలాగా. అందులోనే గ్రీన్ స్టోన్ ఉంది, రకరకాల పెండెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఇది నచ్చింది అనమాట. ఇది 2.5 grams మంచిగా వచ్చింది. సో కమింగ్ టు ద ఇయర్ రింగ్స్, ఐ హ్యావ్ 3 options. మొన్న అక్కడ వైజాగ్లో కూడా నేను పెట్టుకున్నవి ఈ చిన్నవి అనమాట. ఇవి కూడా ఇట్లా రోజ్ గోల్డ్లో చిన్న రౌండ్స్ ఇట్లా ఉన్నాయి. అండ్ లేదు చిన్న రౌండ్స్ కాదు అనుకుంటే, కొంచెం ఇయర్ రింగ్స్ బాగా ఇట్లా స్టాండ్ అవుట్ అవ్వాలి అనుకుంటే ఐ హ్యావ్ దిస్. బట్ ఇవి కొంచెం పెద్దగా అయినట్టు అనిపిస్తున్నాయి. సో థర్డ్ వన్ వచ్చేసి ఇవి. ఐ హ్యావ్ దిస్. ఇవైతే పర్ఫెక్ట్గా సూట్ అయినాయి అనిపిస్తుంది ఈ శారీకి యాజ్ ఆఫ్ నౌ. సో ముందు హెయిర్ స్టైల్ కూడా సెట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇయర్ రింగ్స్ జోలికి వెళ్దాము అనుకుంటున్నాను. ఎందుకంటే హెయిర్ స్టైల్ ఎలా వేసుకుంటాం అనే దాన్ని బట్టి మనం ఇయర్ రింగ్ సైజు, మోడల్ అవి సెట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే 3 options అని తీసి పక్కన పెట్టాను. లెట్స్ సీ. నేను యాజ్ యూజువల్గా నా లూజ్ హెయిరే వేసుకొని వెళ్దాం అనుకుంటున్నాను. సో దానికి లూజ్ హెయిర్కి అయితే ఈ ఇయర్ రింగ్స్ సరిపోతుంది, సూట్ అయినాయి అనిపించింది. సో ఐఎమ్ గోయింగ్ విత్ దీస్ ఇయర్ రింగ్స్ అనమాట, కొంచెం లాంగ్గా. ఇంకా ఆల్మోస్ట్ అంతా రెడీ. బ్యాంగిల్స్ కూడా నా స్టోన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, అవే వేసేసుకున్నాను ఇవి. సో దిస్ ఇస్ హౌ ఐ గాట్ రెడీ. ఏంటి తేడా అనుకుంటున్నాను, లిప్స్టిక్ వేసుకోలేదు, ఇంకా లిప్స్టిక్ వేసుకున్నాం. అండ్ డన్ విత్ మై లిప్స్టిక్ టు. సో ఇప్పుడు నేను వేసుకున్న షేడ్ ఈస్ ఫ్రమ్ మ్యాక్. ఇది మా చెల్లి ఇచ్చింది నా కోసం అని. యాక్చువల్లీ అది కొనుక్కుంది, వేసుకొని ఇస్తే బాగుంది అనగానే అక్క నువ్వు తీసుకో నాకు ఇచ్చేసింది. ఇదేంటంటే కొంచెం ఇట్లా గ్లాసీగా ఉన్నట్టు సాఫ్ట్గా ఉంటుంది అనమాట, మ్యాట్ ఫినిష్ కాకుండా అలా ఉంటుంది. సో వింటర్స్లో బెస్ట్. సో సిందూర్ కూడా పెట్టేసుకున్నా లైట్గా. సో ఫైనలీ ఐమ్ రెడీ. ఫుల్ లుక్ ఎలా ఉందన్నది అక్కడికి వెళ్ళక చూపిస్తాను. లెట్స్ గో. సో ఫుల్ లుక్ అయితే ఇలా ఉందండి, మొత్తానికి ఇలా రెడీ అయ్యా. ఇదేంటంటే సాఫ్ట్ ఫ్యాన్సీ శారీ కాబట్టి కట్టుకోవడం చాలా ఈజీ, అండ్ ఎలా కట్టుకుంటే అలాగే ఉంటుంది. క్యారింగ్ కూడా చాలా ఈజీ అనమాట. అండ్ బ్లౌజ్ కూడా మీకు ఇందాక చూపించాను కదా, ఇలా డిజైనర్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించాను. దానివల్ల లుక్ ఇంకా ఎన్హాన్స్ అయిందనమాట శారీది. అండ్ ఫుల్ లుక్ అయితే బాగుంది. జ్యువెలరీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయినట్టు అనిపించింది నాకు.
సో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇట్లాంటి నైట్ పార్టీస్కి ఎస్పెషల్లీ ఇలాగా సింపుల్గా వెళ్తే మంచి డీసెంట్ అండ్ క్లాసీ లుక్ అనిపిస్తుంది అనమాట. నైట్ పార్టీస్కి పర్ఫెక్ట్ లుక్. పాటలు వచ్చేస్తాం. సో వీఆర్ రెడీ, స్టార్ట్ అయిపోయాము. వింటర్ కాబట్టి చాలా త్వరగా చీకటి అయిపోతుంది. సో ఆల్రెడీ చీకటి అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము వెళ్ళాల్సింది జూబ్లీ హిల్స్ అనమాట. సో ఈజీగా 1 hour పైన పట్టచ్చు. పైగా ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువే ఉంటుంది. సో చూద్దాం ఎంత టైంకి రీచ్ అవుతామో ఏమో. లెట్స్ గో. సో ట్రాఫిక్ అయితే పెద్దగా లేదు, అలా అస్సలు లేదని కాదులేండి. ఇటు సైడ్ కొంచెం తక్కువే ఉంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఎక్కువ లేదు. సో వీఆర్ జస్ట్ ఎంజాయింగ్ సాంగ్స్ అండ్ హ్యావింగ్ హ్యాపీ రైడ్. సో హియర్ ఈస్ ద బ్యూటిఫుల్ వ్యూ ఆఫ్ సెక్రటేరియట్. నైట్ టైం ఇలాంటి వ్యూ చూడడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. రాత్రిపూట ఎక్కువ బయటికి రాదు కాబట్టి బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ అటు బిర్లా మందిర్, అదిగోండి బిర్లా మందిర్. మొత్తం చుట్టూ చీకట్లో మధ్యలో తెల్లగా గోపురం బాగా కనిపిస్తుంది. ఇవ్వండి అక్కడ ఎదురుగా లైటింగ్ తో కనిపిస్తుంది చూడండి, అది అసెంబ్లీ. మరి మార్చారో ఇంకెక్కడ ఉందో నాకు తెలియదు కానీ అది ఫుల్ లైటింగ్ తో బాగా కనిపిస్తుంది. కానీ మధ్యలో ఫ్లైఓవర్ అడ్డు వచ్చింది అక్కడ మెట్రో, అందుకే కనిపించట్లేదు. జూబ్లీ హిల్స్ కల్చరల్ సెంటర్, ఫిల్మ్ నగర్. జూబ్లీ హిల్స్ కాదు, అది ఎదురుగుంది కదండి, అదే మన లొకేషన్ అనమాట. ఇప్పుడు ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్. లెట్స్ గో. అగ్గో అనుపన్న బయట ఉన్నా. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ పక్కన మెగాస్టార్ చిరంజీవి స్పోర్ట్స్ సెంటర్ అంట. రెండు కలిపి ఒకే కాంపౌండ్లో ఉన్నాయి. సో లోపలికి ఎంటర్ అయిపోయాము. ఆల్రెడీ అందరూ వచ్చేసి ఉన్నారులేండి. అంటే కొన్ని రిచువల్స్ ఉంటాయి కదా, అవన్నీ చేయడానికి అరేంజ్మెంట్స్ చేశారనమాట. దానికి తగ్గట్టే డెకరేషన్స్ అంతా కూడా చేశారు. స్టేజ్ పైన ఇలాగ బ్యూటిఫుల్ గా బావి ఉన్నట్టుగా చేశారనమాట. అంటే నూతి దగ్గరికి వెళ్ళి చేయాల్సిన కార్యక్రమాలు కొంచెం ఉంటాయి కదా బారసాల అంటే, సో వాటికి తగ్గట్టుగా అక్కడ అరేంజ్ చేశారు. అండ్ అలాగే ఇది మొత్తం సిల్వర్ ఉయ్యాలన్నమాట. ఒక పెద్ద ఉయ్యాల కూడా ఇలా సెట్ చేశారు. అండ్ డెకరేషన్ సింపుల్ గా అండ్ ఎలా అయితే కావాలో ఆ రిచువల్స్ కానీ ఆ ఫంక్షన్ కి కానీ అలా సింపుల్ గా డెకరేట్ చేయించారు. అండ్ చాలా బాగుంది కూడా, ఎలిగెంట్ గా అనిపించింది. అండ్ అన్ని కూడా ఫ్రెష్ ఫ్లవర్స్ తోటే డెకరేట్ చేయించారు అన్నమాట. ఎక్కడ ప్లాస్టిక్ ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ యూజ్ చేయకుండా. అండ్ పిల్లలకి గిఫ్ట్ చేయడానికి కూడా ట్విన్స్ అని చెప్పాను కదండి, అది కూడా లక్కీగా వాళ్ళకి ఒక పాప ఒక బాబు. సో ఫ్యామిలీ బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. సేమ్ జట్టు ఉంటే వాళ్ళు లేరు వీళ్ళు లేరు అని అంటూ ఉంటారు కాబట్టి అలా లేకుండా ఒక బాబు ఒక పాప. అండ్ వాళ్ళకి ఇలా గిఫ్ట్ చేయడానికి కూడా మంచిగా ఇలాగా 2 trays లాగా డెకరేట్ చేశారు. ఇన్ కేస్ ఎవరికైనా ఈ ఐడియా యూజ్ అవుద్ది అని చెప్పి నేను క్లియర్ గా షేర్ చేస్తున్నాను. ఈ డెకరేషన్ కూడా భలే ముద్దుగా అనిపించింది. బాయ్ అన్నప్పుడు బాయ్ టాయ్స్, బాయ్ కి సంబంధించిన డెకరేషన్స్ బాయ్ డ్రెస్ తోటి, అండ్ గర్ల్ అన్నప్పుడు గర్ల్ టాయ్స్, గర్ల్ కి సంబంధించినవన్నీ ఇలాగా డెకరేట్ చేశారు. పిల్లలిద్దరు కూడా భలే ముద్దుగా ఉన్నారు. 21 days కాబట్టి ఇంకా కొంచెం చిన్నగా ఉన్నారు కానీ, బట్ ఐ నో ట్విన్స్ అలాగే ఉంటారు కదా, వి ఆల్ నో. బట్ ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా అరేంజ్ చేశారు. అన్ని కూడా బాగున్నాయి. అండ్ పిల్లలకి డ్రెస్సెస్ అవి కూడా సేమ్ క్లాత్ తో, అబ్బాయికి అయితే కుర్తా పంచ, అమ్మాయికి అయితే స్కర్ట్ అండ్ బ్లౌజ్ ఇలాగా కుట్టించారనమాట. సో అన్ని ఐడియాస్ సూపర్ గా ప్లాన్ చేశారు. రోడ్ చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఫంక్షన్ అయిపోయింది, ఇప్పుడే బయలుదేరాము. మొత్తం ఖాళీ రోడ్. అంటే ఖాళీ అంటే మరి ఏమీ లేకుండా లేదులేండి, బట్ చాలా ట్రాఫిక్ ఉంటుంది కదా యూజువల్ గా ఈ రోడ్ పైన అంతా. ఇప్పుడు ట్రాఫిక్ లేకుండా హాయిగా వెళ్తుంటే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఈ ఏరియాలో అంతా చెట్లే ఉంటాయి కదా, మొత్తం ఫుల్ గ్రీనరీ తోటి. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కేబీఆర్ పార్క్ దగ్గర అనమాట ఎగ్జాక్ట్లీ ఇది. ఫైనలీ వీఆర్ బ్యాక్ హోమ్. వచ్చి ఇంకా డ్రెస్ చేంజ్ అది చేసుకున్నాను. అండ్ నా ఫేస్ అయితే స్టిల్ ఇంకా అలాగే ఉందన్నమాట. అంటే సమ్మర్ కాదు కదా, మనకి ఎక్కువ స్వెట్ వచ్చేసి మొత్తం ఇదంతా మేకప్ పోతుంది అని అనుకోవడానికి. మొత్తం చలికాలం కాబట్టి ఫస్ట్ మనము డ్రై స్కిన్ కి మంచిగా మాయిశ్చరైజ్ చేసుకొని మనం మేకప్ వేసుకుంటే ఎంతసేపు అయినా అలాగే ఉంటుంది. సో నాదైతే మేకప్ చెక్కు చదవలేదు, చాలా అలాగే ఉందన్నమాట మొత్తము. సో డ్రై స్కిన్ ఉంటే డూ డెఫినెట్లీ డబుల్ మాయిశ్చరైజ్ యువర్ స్కిన్, దెన్ డూ మేకప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. పిల్లలిద్దరూ అయితే భలే ముద్దుగా ఉన్నారు. ఇంకా బేబీస్ కదా, 21 days కదా,
మంచిగా పడుకున్నారు, అంతే పాల్లాగా పడుకున్నారన్నమాట ఇద్దరును. అండ్ ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది, అందరినీ కలవడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలవడం అంతా చాలా బాగా అనిపించింది. ఇంకా అందరూ మమ్మల్ని కూడా క్వశ్చన్ అడుగుతూ ఉన్నారన్నమాట, మీకు ట్విన్స్ కదా, మీకు ట్విన్స్ కదా. ఎందుకంటే ఫ్యామిలీలో మా తర్వాత మళ్ళీ ట్విన్స్ వాళ్ళకే అనమాట. సో అందుకని అందరు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారన్నమాట, ఎప్పుడు ఎట్లయింది, ఇప్పుడు ఎట్లయింది, అట్లా ఇట్లా అని చెప్పి. సో నాకు కూడా ఒకసారి అన్ని చిన్న పిల్లలు సాకేత్ సామాన్ చిన్నప్పుడు విషయాలన్నీ ఒకసారి గుర్తు చేసుకున్నట్టు అయింది. ఆ ప్రెగ్నెన్సీ టైంలో ఏమైంది, డెలివరీ టైంలో ఏమైంది, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు కొన్ని షాకులు ఇస్తారు కదా, ఆ షాకులు ఏంటేంటి, ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి గుర్తు చేసుకొని అందరితో మామూలుగా కబుర్లు ఆడుకొని అవన్నీ ముచ్చట చెప్పుకొని మంచిగా నవ్వుకొని టైం స్పెండ్ చేసి వచ్చామన్నమాట. సో భగవంతుడు ఆ పిల్లలిద్దరికీ ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.